క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ముఖ్యంగా పరిశుద్ధాత్మల ఆరాధన యోధా సింహం ధ్వని కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన శుభాలు. అందరికీ వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మంచిది. దేవుని మహాకృప మన మీద అందరి మీద ఉండి నడిపించునుగాక. ఆమేన్. మరి పరిశుద్ధ దినములు దేవుడు మనకి ఇచ్చినటువంటి అంశం అంటే ఒక వాగ్దానం. మనమందరము కూడా నేను పెట్టినట్టు యొక్క పోస్టును బట్టి మీరు అందరూ వీక్షించారని ప్రభులో నేను విశ్వాసిస్తూ ఉన్నాను. మన అంశం పేరు మరొకసారి మనం అందరం తెలుసుకుందాం. మన అంశం పేరు ఏంటి చెప్పండి? క్రైస్తవుడు ఎలా ఉండాలి. మన అంశం ధ్యానాంశం. అది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటీవలలో ఈ దినాల్లో మనం చూస్తూ ఉన్నాం. పోయిన వారము మనం చెప్పుకున్న అంశం ఉంది. ఈ అంశాన్ని మనము పోల్చి చూస్తే చాలా దగ్గర సంబంధంగా ఉంటుంది. పోయిన వారం మనం చెప్పుకునే అంశంలో ఏంటి అంటే ఐక్యత గురించి మనం చెప్పుకుందాం. ప్రతి క్రైస్తవుడు ఐక్యత కలిగి ఉండాలి అనే గురించి మనం చెప్పుకున్నాం. అయితే పోయిన వారం చెప్పుకున్నట్టు అంశము ఈరోజు ఈ వారంలో కూడా మనం చెప్పుకునే అంశము కూడా చాలా దగ్గర సంబంధం. సో కాబట్టి మనం అందరము కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పటికీ మనము ఆ దేవుడు ఇచ్చినట్టు ఒక జ్ఞానాన్ని మనం వినియోగపరచకపోతే మనము క్రైస్తవులుగా అనిపించుకోవటం కూడా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. సో కాబట్టి దేవుడు మనకి అందుబాటులో ఇచ్చినట్టు జ్ఞానాన్ని మనం పొందుకుంటే మనము దేవుని యొక్క కృపలో మనం ఐక్యత కలిగి ఉండటానికి అవకాశం ఉంటుంది. ఒక క్రైస్తవుడిగా మనం బ్రతకటానికి అవకాశము కలుగుతుంది. ప్రియులారా, ఈ పరిస్థితిలో మనం ఆలోచన చేస్తే క్రైస్తవుడు బ్రతకటం చాలా కష్టతరంగా ఉంది. జనాలు ఎక్కడ చూసినా సాక్ష్యాలు అయితే చాలా బలంగా చెబుతున్నారు, కానీ అంతకంటే ప్రాముఖ్యంగా క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడులు, క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి యొక్క అరాచకలు, వీటిని బట్టి మనం ఆలోచన చేస్తే నిజంగా క్రైస్తవుడిగా మనకి ఇచ్చినట్టు దేవుడు బాధ్యతను బట్టి మనం ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నాము అనేది మనము చాలా ప్రాముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. ప్రియులారా, మన ఆంధ్ర రాష్ట్రము తెలుగు రాష్ట్రాలు రెండు కూడా మనం ఆలోచన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ఒక క్రైస్తవుడుగా మనము ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నాం? పోస్టులు అయితే చక్కగా పెడుతున్నాం. 48 గంటల ఉపవాస ప్రార్థన, 24 గంటల ఉపవాస ప్రార్థన, గొలుసు ప్రార్థన, స్త్రీల కూడిక, యవనస్తుల కూడిక, ఇంకా హోల్ నైట్ ప్రేయరు, ఇలాగ ఎన్నో ప్రసారాలు చేస్తూ ఉన్నాం. ప్రియులారా, ఎందుకు పెడుతున్నాం మనము? ఒక క్రైస్తవుడు ఎందుకు మనం పెడుతున్నాము అని అంటే, ప్రియులారా గమనించినట్లయితే దేవుణ్ణి నమ్ముకున్న మనము ఇతరులకు కూడా మనము దేవుని సువార్తను ప్రకటించబడాలి. ఎందుకు మనము ప్రార్థన అంశాలు పెడుతున్నాము అని అంటే, అన్యుడు అనేవాడు, నాస్తికుడు అనేవాడు ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవుడుగా మారాలి. హల్లెలూయా, అంతేనా? క్రైస్తవుడుగా మారాలి. అందుకే మనము క్రైస్తవులుగా ఉంటున్న మనము దేవుడు మనకి ఇచ్చిన బాధ్యతను బట్టి
బాధ్యతరహంగా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. క్రైస్తవుడికున్న లక్షణం అది. ఇంకొక మాట చెబుతాను చూడండి. క్రైస్తవుడిగా ఎలా ఉండాలి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు మనకు ఒక పాఠం నేర్పించాడు. ఏమని మనకి నేర్పించాడనంటే, ప్రియులారా, అపోస్తలుడైన పౌలు ఏమని అంటున్నాడంటే, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను అన్నాడు. ఏమన్నాడు? నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను అన్నాడు. ఇప్పుడు మనం అందరం కూడా క్రీస్తు పోలి నడుచుకోవాలి. క్రీస్తు పోలికలు ఎన్నున్నాయి మనం ఆలోచన చేస్తే మనం చెప్పలేం. ఆయనలో కొన్ని లక్షణాలు మనం తెలుసుకుంటే, ఆయనలో ప్రధానమైన మొదటి లక్షణం ఏంటంటే ప్రేమ. ఈ ప్రేమ క్రైస్తవుల్లో ఉందా అంటే ఏమాత్రం కూడా లేదు. పైకి వందనాలమ్మా అంటే వందనాలయ్యా అంటారు. పాస్టర్ గారు వందనాలండి అని అంటే వందనాలండి అంటారు. ఏమండి, వందనాలండి అంటారు. వీళ్ళు మనం అనుకుంటూ ఉంటాం, దేవుడు మనకి ఒక గ్రహింపునిస్తాడు. ఒక వ్యక్తిని వాడు మాట్లాడే మాటల్లో మనకి జ్ఞానం ఇస్తాడు. వాడు చేసే తీరును బట్టి దేవుడు మనకి గ్రహింపునిస్తాడు. దాన్ని బట్టి మనం ఆలోచన చేయాలి. ఇటీవల నేను చాలాసార్లు చెప్పాను. సో అయితే ఏది ఏమైనప్పటికీ కూడా కడుపులో ఒకటి, బయట ఒకటి. ఇది క్రైస్తవుడికి ఉన్న లక్షణం కాదు. ఇది దేవునిలో ఉన్న లక్షణం అసలే కాదు. ఇది దేవునిలో ఉన్నట్టు ఇక లక్షణం, ప్రధానమైన లక్షణం ఏంటంటే స్వచ్ఛమైనది, వాత్సల్యమైన ప్రేమ, శ్రేష్టమైన ప్రేమ, కపటము లేని ప్రేమ, ఈర్ష్య లేని ప్రేమ, గర్వం లేని ప్రేమ. అది ఆ ప్రేమ క్రైస్తవుల్లో ఉందా? క్రైస్తవులలో అది ఏలుబడి చేస్తుందా అంటే ఏ మాత్రము కూడా అటువంటి ప్రేమ మనలో స్థిరపడలేదు. ప్రియులారా, గమనించినట్లయితే ఈ ప్రేమ అనేది మనలో స్థిరపడినప్పుడు ఏమవుతుందంటే మనము లోకానికి వెలుగై ఉంటాం. దేవునికి స్తోత్రం. ఎలా ఉంటామంట? లోకానికి వెలుగై ఉంటాం. మనం అర్థం చేసుకోగలుగుతామా? లోకానికి వెలుగై ఉంటాము. ఒకటి, ప్రియులారా, గమనించినట్లయితే ప్రభు మనకి చెబుతున్న మాట, ఒక మాట మనం చదువుకుందాం చూడండి. ప్రభు చెబుతున్న మాట ఇది. చూడండి, రోమీలు రాసిన పత్రిక తీయాలి. రోమీలు రాసిన పత్రిక ఇప్పుడు క్రైస్తవుడు ఎలా ఉండాలంటే లోకానికి వేరుగా మనం జీవించాలి. ఎలా జీవించాలంట? లోకానికి వేరుగా మనం జీవించాలి. చూద్దాం. అపోస్తల కార్యం, క్షమించండి, రోమీలు రాసిన పత్రిక రోమీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని యొక్క వాక్యములను బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. ప్రియులారా, గమనించినట్లయితే
మరొక మాట మనకి దేవుడు తెలియపరుస్తున్నాడు. 2వ వచనం చదువుకుందాం. మీరు ఈ మర్యాదలను అనుసరింపక ఉత్తములను అనుకూలములను సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసును మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ప్రియులారా, గమనించినట్లయితే మనము తెలుసుకునే విషయం ఏంటంటే ఈ లోకానికి వేరుగా మనం జీవించాలి. ఎందుకు జీవించాలి? ఈ లోక మర్యాద చొప్పున మనము ఏం చేయాలి చెప్పండి? ప్రభు ఏమని చెబుతున్నాడు? దేవుడు మనకి తెలియపరుస్తున్న మాట, ఈ లోక మర్యాదకు చొప్పున ఏమంటున్నాడు? అనుసరింపక ఉత్తములను అనుకూలములను. ఈ లోక మర్యాదలు ఎలా ఉన్నాయి చెప్పండి? మర్యాదలు అంటే మనం కొన్ని విషయాలు చూసుకుంటాం. అంటే ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేస్తుందంటే మనుషులను గుడ్డితనం చేస్తూ ఉంది. మంచి మాటలు విననీయకుండా చేస్తూ ఉంది. మంచి పనులు చేయనీయకుండా చేస్తూ ఉంది. ఏంటి ఆ మంచి పనులు, ఏంటి మంచి మాటలు అంటే దేవుని యొక్క ప్రేమను విననీయకుండా చేస్తూ ఉంది. దేవుని యొక్క పరిచర్యను జరిగించనీయకుండా చేస్తూ ఉంది. ఈ లోకములో ఉన్న వాటిని మనము అనుసరింపకుండా, అంటే ఏంటి, కొన్ని ఆచారాలు ఆచరిస్తూ ఉంటారు, కొన్ని ఆచారాలు పాటిస్తూ ఉంటారు. కాళ్ళకి తాడు కట్టుకోవటం, మెడలకి తాడు కట్టుకోవటం. నేను కొన్ని సందర్భాల్లో చూస్తున్నా. నాకైతే మీరు ఏమన్నా అనుకోగాని నాకెంత అసలుకి బాధకరంగా ఉందంటే అంత బాధకరంగా ఉంది. బైబిల్ పట్టుకొని వస్తున్నారు, చక్కగా బాగానే ఉంటుంది. మెడలో తాళ్ళు ఉంటాయి. ఆ నల్ల తాళ్ళు ఏంటో, అయ్యేంటో, ఆ బిళ్ళలు ఏంటో ఏం అర్థం కాదు అసలుకి. కాళ్ళకి ఎంటికలు కట్టుకుంటారు, నల్లతాళ్ళు కట్టుకుంటారు. ఎందుకు కట్టుకుంటున్నారు? ఏమంటే వచ్చి కూర్చుంటారు, 2 సార్లు చప్పట్లు కొడతారు, 3వసారి గొర్రమని సౌండ్ పెట్టి మరి నిద్రపోతారు. ఏంటి? క్రైస్తవుడు ఎలా ఉండాలి? క్రీస్తు మాదిరిగా వచ్చి మనకు చూపించినప్పుడు దాన్ని అనుసరించి నడుచుకునే అపోస్తలుడైన పౌలు గారు మనం చూస్తే, ఆయన చూసేది సరే మనం పాఠం నేర్చుకోకపోతే ఎట్లా చెప్పండి? ఎవరైనా పాఠం నేర్చుకుంటున్నారా? క్రీస్తు మనకు ఒక పాఠం నేర్పించాడు. ఆ పాఠం నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా అపోస్తలుడైన పౌలు గారు క్రీస్తును పోలి నడుచుకున్నారు. మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పిన దేవుడు ఆయన. ఒక క్రైస్తవుడు బాధ్యత అనేది వాడి జీవితంలో లేదు. వాడి మనసులోనే లేదు. అసలుకి బాధ్యత లేదు, ప్రేమ లేదు, ఏమండి మంచితనం లేదు. ఎప్పుడు చూసినా కక్షలు, కాపాడ్యాలు, ఈర్ష్య, కాపాడ్యం, లోభతం ఎన్ని వారిలో ఉండిపోతా ఉన్నాయి. అందుకని ప్రభు ఏమని అంటున్నాడంటే, కొరింథీ పత్రికలో మాట చెబుతున్నాడు, కాబట్టి మీ శరీరమును దేవునికి సమర్పించుకొనుడి. ఈ లోకము వేరుగా మనం జీవించాలని ప్రభు చెప్తున్నాడు. ఒక క్రైస్తవుడిగా తెలియపరుస్తున్నాడు ప్రభు మనకి. ఈ లోకం వేరుగా మనం జీవించాలి. ఎందుకు జీవించాలని అంటే, ఈ లోక మర్యాదల చొప్పునగా మీరు నడవకుండా, అంటే ఈ లోక ఆచారాల ప్రకారంగా నడవకూడదు. ఈ లోక ఆచారాలు ఎలా ఉన్నాయంటే చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇంకా లోతుగా చెప్పదలుచుకోలేదు నేను. మనమందరం అర్థం చేసుకోవాలి ఈ మాట. సో కాబట్టి ప్రభు మనకి తెలియపరుస్తున్న మాట ఏంటి అంటే, ప్రాముఖ్యమైన మాట ఏంటి అంటే, మన శరీరములను దేవునికి సమర్పించేసుకోవాలి, పూర్తిగా సమర్పించేసుకోవాలి. ఎందుకు సమర్పించుకోవాలి అనేది మనం ఆలోచన చేస్తే, ఆయన విలువ పెట్టి నన్ను కొనుక్కున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం. ఏం విలువ పెట్టాడైనా? దేనికి విలువ పెట్టాడైనా? ఏం పెట్టాడు మన కోసం? ఏం పెట్టాడయ్యానంటే
ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు విలువను పెట్టి కొనబడిన వారు. సో కాబట్టి మీ దేహాన్ని ఏం చేయాలన్నాడు? కాపాడుకోమంటున్నాడు ప్రభు. చూద్దాం అన్నమాట. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక టక మన తీయండి. కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము. ఆ మాట మనం చదువుకుందాం. చూడండి 17వ వచనం. అటువలే ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. జారత్మనకు దూరముగా పారిపోడి మనుష్యుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది, కానీ జారత్వము చేయవాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. ఈ దేహముతో ఈ శరీరముతో ఏం చేస్తున్నాడంటే వాడు పాపం చేస్తూ ఉన్నాడు. అందుకని క్రైస్తవుడు ఏం చేయాలంటే ఈ లోకానికి వేరుగా మనం జీవించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవుడు ప్రతి ఒక్కరూ సేవకులవని విశ్వాసులవని ప్రతి ఒక్కరు కూడా ప్రభు మనకి నేర్పించిన మొదటి పాఠం ఏంటంటే ఈ లోకానికి వేరుగా మనం జీవించాలి. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు జీవించాలి అని అంటే విలువ పెట్టి నిన్ను కొనుక్కున్నాడు కాబట్టి, ఆయన క్రీస్తు ప్రాణము నీ కొరకు పెట్టాడు కాబట్టి, ఆయన నీ కోసం రక్తం ధారలుగా కాల్చాడు కాబట్టి, ఆయన శరీరము చూడండి ఏమైందంట? దొన్నపడింది. మన కోసం ఆయన శ్రమ అనుభవించాడు, మన కోసం ఆయన ప్రాణం అర్పించేశాడు, బలైపోయిపోయాడు ఆయన. అందుకని మనము ఈ లోకానికి వేరుగా మనం జీవించాలి. లోక మనుషులు ఎలా ఉన్నారు అంటే వారు పాపానికి జారత్వానికి లోనైపోయి ఏం చేశారు చెప్పండి? పాపం చేస్తూ ఉన్నారు. వాళ్ళు జారత్వంలో పడిపోయారు, వ్యభిచారంలో పడిపోయారు, అబద్ధానికి పూనుకుంటున్నారు, దొంగతనం, భయంకరమైన పరిస్థితి, పాపానికి లోనైపోతూ ఉన్నారు. ఈ లోక మర్యాదల చొప్పున దేనిని మీరు చేయకూడదు. అంటే ఈ లోకములో ఉన్న వాటిని మనము అనుసరించకూడదు, ఆచారాలు ఆచరించకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవడో ఎదురవుతున్నాడని చెప్పి ఇంట్లో కూర్చోవటం కాదు, ఎవడో తుమ్మాడని చెప్పేసి నీళ్లు చల్లుకోవటం కాదు, నీకు ఏదో జరిగిపోద్ది, నాకు ఏదో పైనుంచి పడిపోద్ది అని చెప్పేసి కాళ్ళకి ఎంటికలు మెడలో తాళ్ళు కట్టుకోవటం కాదు. క్రీస్తు రక్తము నీ కొరకు ఆయన ధారలుగా పొంది ఆయన ఏం చేశాడండి? మన కోసం కార్చాడు. ఆయన రక్తము చిందించాడు మన కోసం. ఆయన రక్తసిక్తమైపోయాడు. ఆయన గొర్రెవెల ఆయన మౌని అయిపోయాడు. ఆయన అసలుకి వదుకు తేబడిన గొర్రెవెల ఆయన ఏం చేశాడు చెప్పండి? ఒక కషాయవాడి దగ్గర ఏం చేశాడండి? ఆయన నోరు తెరవలేదు. నోరు తెరవలేదా ఈ ప్రేమ, బదులు పలకలేదా ఈ ప్రేమ, నోరు తెరవలేదా ఈ ప్రేమ, బదులు పలకలేదా ఈ ప్రేమ. ఇది ఎవరి కోసమో? ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుడు దయగల పాత్ర. ఎవరి కోసమై అంటే ఈ జనుల కోసం, ఈ జగతి కోసం. ఆయన ఏం చేశాడు చెప్పండి? సిలువ యాత్ర చేశాడు. ఆయన కలువరి సిలువ యాత్ర చేశాడు. ఆయన మన కోసం ప్రాణం పెట్టటకై, ఆయన రక్తము చిందించుటకై విలువ పెట్టి మనల్ని కొనుక్కున్నాడు. కాబట్టి ఈ లోకానికి వేరుగా మనం జీవించాలి. ఏంటంట?
ఈ లోకానికి వేరుగా మనం జీవించాలి. అంటే ఏంటి? లోకం ఏంటంట? పాపం. ఈ లోకం ఏంటి చెప్పండి? పాపం. అందుకని మనం ఏం చేయాలంటే ఈ లోకం వేరుగా మనం జీవించాలి. కీర్తన 19:14 అంటున్నాడు, యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయమును ధ్యానమును నీ దృష్టికి అంగీకారమగును. ఏనన్నాడు? అంగీకారములగును గాక. దేవునికి స్తోత్రం. ప్రియులారా గమనించండి, దావీదు భక్తుడు మనకి ఈ విషయాన్ని తెలియపరుస్తున్న, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయమును ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక. అంటే ఏంటి? మనం మాట్లాడే మాట కానీ, మన హృదయము కానీ, మనం ధ్యానించే ధ్యానము కానీ, దృష్టి కానీ ఎలా ఉండాలంట? చాలా యథార్థంగా ఉండాలి. దావీదు భక్తుడు కొన్ని సందర్భాల్లో అనుభవంలోకి వచ్చాడు కాబట్టి చూడండి, దేవుని సన్నిధిలో ఆయన పశ్చాత్తాపుడై ఆయన కన్నీళ్ళంట పరుపులో తేలిపోతున్నాయి అంట. కాబట్టి నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా ఏమంటున్నాడు? నా నోటి మాటలు. నీ మాటలు ఎలా ఉన్నాయి చెప్పాలి. ఎలా ఉన్నాయి నీ మాటలు? దేవునికి దగ్గరగా సంబంధంగా దేవుని మాటలు చెప్పగలుగుతున్నావా? మంచి మాటలు, ఆరోగ్యకరమైన మాటలు చెప్పగలుగుతున్నావా? లేదు. ఈడు గురించి ఆడు, ఆడు గురించి ఈడు, ఏదో ముసలమ్మ ముచ్చట్లు చెబుతారు చూసావా? ముసలమ్మ ముచ్చట్లు అంటారు. అమ్మలు అక్కలందరూ కూడా కూర్చొని వాడి గురించి ఈడు, ఈడు గురించి ఆడు, వాడు ఇటుపోయాడంట, ఆడు అట్టి వెళ్ళిపోయాడంట, ఏ చెప్పుకుంటారు. క్రైస్తవుడికి ఉన్నటువంటి లక్షణాలు కావయి. క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణం ఏంటి అంటే మంచి మాటలు మాట్లాడాలి, మంచి హృదయం కలిగి ఉండాలి. చెప్పండి, మంచి మాటలు పలకాలి, మంచి హృదయం కలిగి ఉండాలి. మన దృష్టి ఎలా ఉండాలంట? దేవునిపై దృష్టి పెట్టాలి. మన ధ్యానం ఎలా ఉండాలంట? చెప్పాలి. మన ధ్యానం ఎలా ఉండాలి? దేవుని యొక్క ధ్యానంలో ఉండాలి. ఎప్పుడు దేవుని యొక్క ధ్యానం అంటే దేవుని స్మరించుకుంటూ ఉండాలి. ప్రభువానికి స్తోత్రం, ప్రభువానికి స్తోత్రం. ఏ మాటగా మాట నేను ఏదైనా సందర్భంలో అక్కడికి వెళ్ళాను అనుకోండి, ఖచ్చితంగా నేను దేవుని యొక్క ధ్యానంలో ఖచ్చితంగా ఉంటాను. లేదా ఏదైనా ఒక వాక్యం నేను రిహార్స్ చేసుకుంటూ ఉంటాను. అలాగే మీరు కూడా క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణాలు మీకు తెలియపరుస్తున్నాను. మన దృష్టి ఎలా ఉండాలంట? దేవుడిపై ఉండాలంట. మన దృష్టి ఎలా ఉండాలంట? మన దృష్టి దేవుడిపై మన దృష్టి ఉండాలి. అంతేగాని మనుషుల మీదో, లేకపోతే ఇళ్ళు మీదో, లేకపోతే బంగారం మీదో, పొలాల మీదో, డబ్బు మీదో మన దృష్టి పెడితే గనక దేవునికి అది సరైనది కానే కాదు. దేవుని దృష్టిపై మనం పెట్టినప్పుడు, మన ధ్యానం ఎప్పుడైతే మనము ప్రభుని మన మనసులో, మన హృదయంలో ఆరాధించుకుంటూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనము క్రైస్తవుడిగా బ్రతకడానికి అవకాశం ఉంటుంది. క్రైస్తవుడిగా నీకు ముద్ర వేయటానికి అవకాశం ఉంటుంది. అందుకనే ప్రభు ఏమనంటున్నాడు చెప్పండి? నతనయేలు దగ్గరకు వచ్చి అక్కడ ఉన్న శిష్యులతో కూడా, ఇతను కూడా ఇశ్రాయేలుడే. ఆ మాట మనం, ఆ బిరుదు తెచ్చుకోవాలి మనం కదా. అలాగే దావీదు ఒక బిరుదు తెచ్చుకున్నాడు. ఏంటి? నా ఇష్టానుసారుడు అన్నాడు. అలాగే దానియేలు కూడా ఒక బిరుదు తెచ్చుకున్నాడు. ఏమన్నాడు? ఈయన నా బహుళ ప్రియుడు అన్నాడా లేదా? అలాగే మనము కూడా మనం ప్రభులో ధ్యానం చేసుకున్నప్పుడు ఈమె నా కుమార్తె, దేవునికి స్తోత్రం అనాలా అనకూడదా? ప్రభు ఆ మాట నీకు బిరుదు ఇచ్చాడంటే అసలుకే తిరిగిలేదు నీకు, అంతే. చాలామంది ఆరాధన స్తుతి ఆరాధన చేస్తారు, ఆరాధనలో నడిపిస్తారు, మంచిదే కాదనట్లేదు. కానీ ముందు ఆత్మ నీలో ఉంటే అనేకుల్లో మంట మండించడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. నువ్వే మండపోకుండా ఉంటే ఎదటోళ్ళని ఏం మండిస్తావు? చెప్పాలి. నువ్వే మండవు, ఎదటోళ్ళని ఏం మండిస్తావు నువ్వు? అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. అగ్ని మండించాలా?
సో కాబట్టి మనం అందరము కూడా క్రైస్తవుడిగా మారాలని అంటే మొదటిగా ప్రేమతో మనము ఆయన దయ, ఆయన వాత్సల్యము మనలో ఉండాలి. క్రీస్తును పోలి నడుచుకునే అపోస్తలుడైన పౌలు ఒక పాఠాన్ని నేర్పించినప్పుడు మనము కూడా ఎలా ఉండాలి? ఈ లోకానికి వేరుగా మనం జీవించాలి. మన దేహం ఎలా కాపాడుకోవాలి. అందుకనే ప్రభు ఈ మాట మనకి దేవుడు తెలియపరుస్తున్నాడు కొరింథీ పత్రికలోని. చూడండి ఆ మాట ఏమనంటున్నాడు? అటువలే ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకమై ఉన్నాడు. జాగ్రత్తకు దూరముగా పారిపోడి మనుషులు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపులుగా ఉన్నది, కానీ జాగ్రత్తము చేయవాడు తన సొంత శరీరము హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీరు అనుగ్రహింపబడి మీలో మన పరిశుద్ధాత్మను ఆలమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. దేవునికి స్తోత్రం. మీ దేహముతో దేవుని మహిమపరచాలి. క్రైస్తవుడికున్న లక్షణం అది, క్రైస్తవుడికున్న బాధ్యత అది. చెప్పలేనంట, క్రైస్తవుడికి ఉండవలసిన బాధ్యత. మీ దేహముతో ఏం చేయాలి చెప్పండి? ప్రభువుని మహిమపరచాలి. అంతేగాని ఈ లోకమున్న వాటి మీద నువ్వు ఏదో మనసు పెట్టి దృష్టి పెట్టి నీ ఇష్టానుసారమైన జీవితం కొనసాగించుకుంటే మనం చేయగలిగేది ఏమి లేదు. ప్రభు కూడా ఏం చేయలేడు. పిలుపులు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో ఏమనంటున్నాడు చెప్పండి? మీరు మీ సొంత 2వ అధ్యాయంలో అంటాడు, మీరు మీ సొంత కార్యములను చేస్తున్నారు కానీ దేవుని కార్యాలు మీరు ఏమాత్రం కూడా మనసు పెడతలేదు, చూడట్లేదు. దేవుని యొక్క కార్యం ఏంటి? దేవుని యొక్క పని ఏంటి? క్రైస్తవుడిగా ఒక బాధ్యతగా మనము జీవించాలి. క్రైస్తవుడికి ఉన్న లక్షణాల్లో ఏంటి అంటే శ్రేష్టమైనది లోకానికి వేరుగా మనం జీవించాలి. మన దేహాన్ని కాపాడుకోవాలి, పాపానికి దూరంగా పారిపోవాలి. యాకోబు రాసిన పత్రికలో ఏమంటున్నాడు చూడండి. యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో అనుకుంటా చూడండి మాట. ప్రభు మనకి దేవుడు తెలియపరుస్తున్న మాట. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం అనుకుంటా చూడండి. 1వ అధ్యాయం యాకోబు రాసిన పత్రిక 4వ కాబట్టి 4వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకు మీ ఆనందమును చింతకును మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్ములను మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్ములను హెచ్చించును. దేవునికి స్తోత్రం. మన పాపాన్ని ఎప్పుడైతే ఒప్పుకొని విడిచిపెట్టి ఆ పాపానికి దూరంగా మనం ఎప్పుడైతే బ్రతుకుతామో దేవుడు మన యొద్దకు రావడానికి అవకాశం కలుగుతుంది ప్రియ. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభు మహాకృపను బట్టి మనం చేయవలసిన పని ఏంటి చెప్పండి? ఈ లోకానికి వేరుగా మనము జీవించాలి. ఈ లోకానికి వేరుగా మనం ఎప్పుడైతే జీవిస్తామో ప్రభు మనకి గొప్ప కార్యాలు చేయడానికి అవకాశం ఉంటుంది.
పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట అంటున్నాడు, ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజమై తిరిగి, ఒకప్పుడు ఒకరిని ఎంపబడిక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ఒకప్పుడు మీరు ఎలా ఉన్నారు, ఇప్పుడైతే మీరు కనికరింపబడ్డారు. కాబట్టి మీరందరూ కూడా ప్రభు జనముగా మీరందరూ ఉండాలి. ప్రభు జనముగా, ప్రభు బిడ్డలుగా మీరు ఉండాలి, జీవించాలి. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాలను విసర్జించి, మన యొక్క శరీరాలన్నీ కూడా వ్యతిరేకంగా ఏదైతే పోరాడుతామో అవన్నీ కూడా విసర్జించాలి. మన దేహాన్ని కాపాడుకోవాలి, మన అవయవాలను కాపాడుకోవాలి. అందుకని మన అవయవాలు చాలా జాగ్రత్తగా, కన్ను అభ్యంతరం పెట్టిద్ది, చెయ్యి అభ్యంతరం పెట్టిద్ది, కాలు అభ్యంతరం పెట్టిద్ది. ఏమంటే దేవుని దృష్టి వైపు పెట్టదు, దేవుని మార్గాల్లో నడిపించదు. ఈ లోకం ఏం చేసింది చెప్పండి? మనల్ని పాపంలోకి తీసుకెళ్ళిపోద్ది. అందుకని మనము ఈ లోకానికి వేరుగా మనము జీవించాలి. క్రైస్తవుడికి ఉన్నట్టు గొప్ప లక్షణం ఇది. రెండవ లక్షణాన్ని మనం చూసుకుందాం. చూడండి, రెండవ లక్షణం గురించి మనం చదువుకుందాం. త్వరగా తీసి మనం చదువుకుంటే అక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. లోకానికి వెలుగుగా ఉండాలి. ప్రియులారా, మూడవదిగా మనం ఆలోచన చేస్తే త్వరగా వెళ్తున్నాం. లోక రక్షణ కొరకు మనం పని చేయాలి. చెప్పాలి ఏంటంట? దేనికోసం చేయాలి? లోక రక్షణ కొరకు మనం పని చేయాలి. పని ఎవరు చేస్తున్నారు చెప్పండి? పని ఎవరైనా చేస్తున్నారా? లోక రక్షణ కొరకు పనిచేసేవాడు చాలా తక్కువ. సంఘంలోకి వెళ్తే ఎవరన్నా రక్షించబడతారా? దేవుని ఆత్మ దేవునికి అప్పగించాలి అనే ఆలోచన ఎవరికన్నా ఉంటుందా? ఎవరికి లేదండి. అసలుకి క్రైస్తవుల్లో ఎవరికి లేదు. ఆ బాధ్యత అనేది ఎవరికి లేదు. మనం వెళ్తున్నామా, వస్తున్నామా, ఇంటికి వచ్చామా, తిన్నామా, పనికి వెళ్ళామా, వచ్చామా, ఇదే. అందుకని మొదట్లో నేను చెప్పాను, ఏ మాట చెప్పాను చెప్పండి? మొదట్లో ఏం చెప్పాను నేను? క్రైస్తవుడుగా నీవు నీ వంతులో ప్రార్థన ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు చెప్పండి. ఏంటంట? ఎన్ని గంటలకు ప్రార్థన చేస్తున్నావు? చూద్దాం. మార్కు సువార్త 18వ అధ్యాయము, క్షమించండి 16వ అధ్యాయం 15వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం కానీ 16వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసమును పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. చెప్పండి ఏంటంట? సర్వ సృష్టికి వెళ్ళి మీరు సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. సర్వ సృష్టికి మీరు వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నారా? విశ్వాసులైన సేవకులైనా చూపించిన ప్రాంతమే చూపించాలని చెబుతాడు దేవుడు. చూపించిన ప్రాంతమే చూపిస్తాడా దేవుడు? అంటే సువార్త లేని ప్రాంతాలు లేవా? దేవుడు వాళ్ళు ఇన్ని మిషనరీస్ ఎందుకు ప్రభు మిమ్మల్ని హెచ్చించాడు? హెచ్చించిన కొలది అనేకమైన ప్రాంతాలు, సువార్తను అందిన ప్రాంతాలు, దేశాలు, రాష్ట్రాలు, గ్రామాలు ఎన్ని ఉన్నాయంటే, సర్వ సృష్టికి వెళ్ళి మీరు సువార్తను ప్రకటించాలి. నమ్మి బాప్తిసమును పొందినవాడు రక్షణ పొందుకొను, నమ్మనివాడు శిక్ష విధింపబడును. అంటే ఇక్కడ ఇద్దరికి ఉంది, సేవకుడికి, విశ్వాసులకి, ప్రజలకి. విశ్వాసులైన సేవకులైన సర్వ సృష్టికి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించాలి. సువార్తను విత్తనం వేయాలి, అక్కడ నాటుకోవాలి. అక్కడ పిల్లరా, నేను మైలవారం తరచుగా నేను బస్సులో ప్రయాణం చేశాను. ఇటీవల నాకు అప్పుడు బండి లేదు, వెహికల్ లేదు. అప్పుడు
దాదాపు ఒక 4-5 సంవత్సరాలు నేను బస్సులో ప్రయాణం చేశాను. అప్పుడు ఎంత, దాదాపు మైలవరం వెళ్ళాలంటే 13 రూపాయలు ఛార్జ్. వెళ్ళే 13 రూపాయలు, వచ్చే 13 రూపాయలు, అంటే 26 రూపాయలు నేను జేబులో దాచిపెట్టుకుని వెళ్ళేవాడిని. మైలవరం సంఘంలో నాకు ఇలా కానుకలు వేస్తారు, లేకపోతే రైస్ వస్తాయి, లేకపోతే దశభాగాలు వస్తాయి, ఈ మనసు ఎప్పుడు పెట్టలేదు. 2007 సంవత్సరంలో సేవా పరిచర్యలు అడుగుపెట్టిన సందర్భంలో నూతనంగా నేను ఆ పరిచర్య జరిగిస్తున్న సమయంలో ప్రియులారా, నేను వాటి మీద ఎప్పుడు మనసు పెట్టలేదు. కానీ నా సంఘాన్ని నేను ఎలా డెవలప్ చేయాలి, ఏ వాక్యం ప్రభు నాతో మాట్లాడితే ఆ మాట నేను ప్రజలకు తెలియపరచాలి, కొన్ని ఆత్మలైన సరే దేవునికి అప్పగించాలి అని ఒక ఆలోచనతో, తపనతో ఉండేవాడిని. అలా 4 సంవత్సరాలు ప్రయాణం చేస్తూ ఉండేవాడిని. కొండ మీద కిల్లా వైపు వెళ్ళేటప్పుడు ఆ రోడ్ల మీద ఉన్నప్పుడు ఆ రోడ్ల మీద కొన్ని గుడారాలు వేసి ఉండేవాళ్ళు. చేతబడి చేపిస్తాము, విడిపిస్తాము అని చెప్పి కొన్ని బోర్డులు పెట్టేవాళ్ళు. అవన్నీ చూసి బాధపడి ఏం చేసేవాడిని అంటే, ప్రభువా, ఈ పరిస్థితి ఇక్కడ ఏమాత్రం ఉండకూడదు ప్రభువా, అవసరమైతే వాడు మంచి మనసు పుట్టి నీ రక్షణ పొందుకోవాలి ప్రభు అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. అట్లాగా అలాగే నేను గొల్లపూడి నుంచి నేను మైలవరం వెళ్తున్న సందర్భంలో కూడా ఏం చేసేవాడిని అంటే, గుండెపల్లి నుంచి చూస్తూ ఉండేవాడిని. ఎప్పుడు కిటికీ దగ్గరే కూర్చునేవాడిని, చూస్తూ ఉండేవాడిని. ప్రభువా, నేను ఈ ప్రాంతానికి ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా వెళ్ళాలి ప్రభువా, ఈ ప్రాంతంలో మీ స్వార్థను ప్రకటించడం, ఒక్క ఆత్మను సరే రక్షించబడాలి ప్రభు అని చెప్పి మనసులో 4-5 సంవత్సరాలు నేను మనసులో ధ్యానం చేసుకుంటూ వెళ్ళేవాడిని. కానీ ఒకరోజు మాత్రం ప్రభు ఎందుకో గట్టిగా ప్రేరేపణతో నేను ఒక్క దినం రోజంతా ఉపవాసం ఉండి నల్గొండ కాజీపేట ప్రాంతంలోకి వెళ్ళిపోయాను. అక్కడ అంతా కూడా ఏంటంటే అక్కడంతా ముస్లిమ్స్ ఏరియా, అదంతా ఏరియా. ఒక్క ఆత్మకైనా నేను సువార్త చెప్పాలి ప్రభువా అని చెప్పి నేను ప్రార్థనలో మనసులో అనుకుంటా ఉంటే, ఒక వ్యక్తి ఎవరు బాబు ఏంటనని ఆయన నన్ను ప్రశ్నించినప్పుడు, అయ్యా ఇక్కడ ఏదైనా చర్చి ఉందామని చెప్పి చూస్తున్నానంటే, అట్లాంటి చర్చిలు ఏముండవు, ఇదంతా ముస్లిమ్స్ ఏరియా, సాయిబులపేట, ఇదంతా ఎవరు ఏముండదు, మీకు కావాలంటే ఆ చివరికి వెళ్ళాలని అంటే, మీతో ఒక మాట మాట్లాడవచ్చా అని అంటే, దేనికి ఏంటి అని అన్నప్పుడు నేను అతనికి ఎంతో విషయాలన్నీ చెప్పుకుంటూ వచ్చేసానండి. చెప్పే ప్రతి మాట కూడా, ఇవన్నీ మా కుటుంబ విషయాలు మీకు ఎట్ట తెలుసు, మీరు ఎందుకు చెబుతున్నారు మీరు నన్ను అలా చెప్పుకుంటూ వచ్చాను. మీ కుటుంబ పరిస్థితిని, నీ బాబు ఈ విధంగా మిమ్మల్ని ఇలా చేస్తున్నాడు, ఇంటి అప్పు తెచ్చారు, అప్పు తీర్చలేక మీరు ఈ ఇంటిని ఇలాగే ఉంచారు, బ్యాకప్ మీకు ఇంకా రాలేదు, ఇంకా చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. మీ బాబుని మిమ్మల్ని పట్టించుకోవట్లేదు, మిమ్మల్ని పక్కన పెట్టేశాడు, ఇలా చాలా విషయాలు చెప్పుకుంటూ వస్తుంటే, అవునయ్యా, అవును బాబు, ఇన్ని విషయాలు ఎలా చెప్పగలుగుతున్నావు ఏంటని అప్పుడు కలిగి కొన్ని విషయాలు ఉపమానం రీతిగా చెప్పి, దేవుడు యేసయ్య ఆయన నిజమైన దేవుడు, మీ కుటుంబంలో ఉన్న ప్రతి పని పరిష్కరించగల సామర్థ్యం కలిగిన దేవుడైనా ఆయన నమ్ముకుంటే ఖచ్చితంగా నీ కుటుంబంలో పరిష్కారం అవుతుంది. ప్రైజ్ ది లార్డ్ అని ఈ విషయాలన్నీ చెప్పుకుంటూ వచ్చినప్పుడు, అప్పుడు అతను తెలియని యొక్క ఆనందం, సంతోషం ఆయనలో నేను చూశాను. మీ దేవుడు చాలా గొప్పవాడు అంటావా? ఖచ్చితంగా మీరు నమ్మితే ఖచ్చితంగా మీ కుటుంబంలో ఉన్న ప్రతి అవసరతలు తీర్చే దేవుడు ఆయన. ఇలాగ నేను సువార్త ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి. దాదాపు 10 నుంచి 18 వరకు గ్రామాలు తిరిగాను నేను. 18 గ్రామాలు తిరిగాను నేను. ఇటు జగ్గైపేట ప్రాంతం కానీ, మధుర ప్రాంతం కానీ, ఇంకా తిరువూరు ప్రాంతం కానీ, గంపలగూడు ప్రాంతంలో కానీ, ఇలాగా దాదాపు నా యొక్క 10-15 సంవత్సరాల అనుభవంలో 18 గ్రామాలను తిరిగి దేవుని స్వార్థను ప్రకటించాను. ఎందుకు ఈ మాటలు తెలియపరుస్తున్నాను అంటే, సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి. నమ్మి బాప్తిస్మమును పొందిన వాడు రక్షించబడను,
నమ్మనవాడు శిక్ష విధించబడు. ఈ మాటలన్నీ తెలియపరుచుకుంటూ ప్రభు దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత రకంగా నేను అనేకమైన ప్రాంతాల్లో దేవుని స్వార్థను ప్రకటించాను బాధ్యతగా. అది క్రైస్తవుడికి ఉన్న లక్షణం, బాధ్యత అది. సో కాబట్టి మనము కూడా అటువంటి బాధ్యత కలిగి ప్రభులో దేవునికి స్వార్థను ప్రకటించాలి. ఇంకొక మాట మనం చదువుకుందాం, చూడండి. ఒక మాట మనం చదువుకుందాం. ఎఫెసీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఎఫెసీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం చదువుకుందాం. ఎఫెసీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం కానించి మనం చదువుకున్నాం. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘముల ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియపరచబడవలనని ఉద్దేశించి శోధింప సౌఖ్యము కాని, చూడండి, అడుగు జాడల పట్ల సౌఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్య జనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు, చూడండి, ఎత్తితో అందరికీ తేటపరచబడుటకు పరిశుద్ధులందరిలో అల్పుడులైన నాకు ఈ కృప అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు ఈ మాట మనకి దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. 3:8 ఏమంటున్నాడు? దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకు సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియపరచబడవలనని ఉద్దేశించి. దేవుడు గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా జ్ఞానాన్ని పొందుకోవాలి. సంఘంలో ఉన్న ప్రజలందరూ జ్ఞానాన్ని పొందుకోవాలి. ఎందుకంటే ఆయన యొక్క సంకల్పం అలా ఉంది. జ్ఞానం కొదవగా ఉంది. జ్ఞానం ఎవరు పొందుకోవట్లేదు. నా కుమారుడా, జ్ఞానాన్ని మీరు పొందుకోండి, వెండిని సంపాదించినట్లు జ్ఞానాన్ని కూడా మీరు సంపాదించుకోండి అని చెప్తున్నాడు. పదే సార్లు నేను చెప్తానే ఉంటాను. క్రైస్తవుడికి కావలసిన లక్షణ జ్ఞానం, చాలా వివేచన, గ్రహింపు, ఇవి చాలా ప్రాముఖ్యంగా మనకు కావాలి. సంఘంలో బోధించినప్పుడు జ్ఞానం లేకుండా బోధించకూడదు. వివేచన, గ్రహింపు లేకోకుండా ఎప్పుడు కూడా మనం ఉండకూడదు. ఈ 3 మనకి మన మనసులో, మన హృదయాల్లో, మనలో ఈ కృప లేకపోతే కనుక మనము సంఘంలో కాపురం ఉండటం చాలా కష్టం. విశ్వాసులతో ఎలా మాట్లాడాలో చేయటం కూడా చాలా కష్టం. సో కాబట్టి మనం అందరము కూడా దేవుని ఆత్మ మనము కలిగి ఉంటే ప్రార్థన ఎలా చేయాలో, వాక్యం ఎలా చెప్పాలో, సువార్తను ఎలా ప్రకటించాలో, ఎలా ఉపదేశించాలో, ఇవన్నీ కూడా మనకి డైరెక్షన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. క్రైస్తవుడికి ఉండవలసిన గొప్ప లక్షణాలు. ప్రియులారా, క్రైస్తవుడు ఎలా ఉండాలి అని అంటే, ఎలా ఉండాలంట? ప్రేమతో ఉండాలి, దయతో ఉండాలి, ఇంకా ఎలా ఉండాలంట? నీతి కలిగి ఉండాలి, యథార్థత కలిగి ఉండాలి. చాలా లక్షణాలు ఉన్నాయి. సో కాబట్టి మనం చేయవలసిన మొదటి మన లక్షణాల్లో ఈ లోకానికి వేరుగా మనం జీవించాలి. మన దేహాన్ని కాపాడుకోవాలి. ఆయన రాకడ వచ్చేంత వరకు కూడా మనం కాపాడుకోవాలి. అంతేగాని మనం అబద్ధం ఆడేసి, ప్రభు నేను అబద్ధం ఆడాను, ప్రభు నీ శరీరము నీ రక్తంలో పాల్పొందుకుంటున్నాను ప్రభు అంటే. ఇంకో విషయం చెప్పమంటానా? ఎబ్రియలు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, 4వ వచనం. ఒక్కసారి వెలిగింపబడిన తర్వాత మరలా నువ్వు నూతనం అవ్వటం అసాధ్యం అన్నాడు. గుర్తుపెట్టుకోండి. దేవుడు ఒక్కసారి మాట మాట్లాడాడంటే మళ్ళీ తిరిగి తీసుకునే పరిస్థితి చాలా కష్టం. అందుకని మనము రక్షించబడిన మీదట ఇది మొదలుకొని ఆయన రాకడ పర్యంత వరకు కూడా మన దేహాన్ని కాపాడుకోవాలి. దేవుని సువార్త పట్ల చాలా బాధ్యత కలిగి ఉండాలి. అనేకులను రక్షణలోకి నడిపించాలి. ఇది క్రైస్తవుడికి ఉన్న లక్షణాలు. గుర్తుపెట్టుకోండి.
రెండోది ఏంటి చెప్పండి? రక్షణను ప్రకటించాలి. మనం చెప్పాలి ఏంటంట? రక్షణని ప్రకటించాలి. మనం ప్రభు తెలియపరుస్తున్న మాట ఇదే. ఈ విషయాలన్నీ మనం చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ఏం చేశారు చెప్పండి? ఈ లోక రక్షణ కొరకు మనం పని చేయాలి. ఈ లోకంలో పనులు ఒకటే కాదు మనం చేయాల్సింది. ఒకవేళ నువ్వు పనులకు వెళ్ళావు అనుకో, పనుల చోట ఏంటి, నీ పక్కన ఎవరైనా నమ్ముకోలేదనుకయ్యా, నేను యేసయ్యను నమ్ముకున్నాను, మీరు కూడా యేసయ్యను నమ్ముకోండి అని డైరెక్ట్గా చెప్పుకోకుండా ఆయన ఏం చెబుతున్నాడో ఒకసారి విని దాని ప్రకారంగా దేవుడు అవకాశం ఇచ్చిన కొలది నీవు వినయపరుచుకొని దేవుడి స్వార్థను ప్రకటించావు, ఖచ్చితంగా దేవుడు కార్యం జరిగిస్తాడు. నువ్వు దేవుడు పని చేస్తే నీ పని ఆయన చేస్తాడు. దేవుడికి స్తోత్రం. అంతేగాని వాడు మన మాట ఏంటంటే మనకి ఎందుకులే అని చెప్పేసి మన పని మనం చూసుకుని మన ఇంట్లోకి వచ్చామనుకో, మన పని చేయడు. చేస్తాడా? పొరపాటును కూడా చేయడు. ఇప్పుడు మీకు కూడా చెబుతున్నాను, ఒకవేళ కొట్లకి వెళ్ళినా, ఒకవేళ బయటికి వెళ్ళినా, ఒకవేళ నీతో ఎవరైనా సరే మాట్లాడారనుకోండి, నీ గ్రహింపును బట్టి, దేవుడు నీకు ఇచ్చిన గ్రహింపును బట్టి, జ్ఞానాన్ని బట్టి వారితో నువ్వు దేవుని స్వార్థను ప్రకటించడానికి పూనుకోవాలి. కాలేజీకి వెళ్తున్న పిల్లలైనా సరే, పెద్దలైనా సరే, ఎవరైనా సరే, నీతోటి ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, నేను యేసయ్యని నమ్ముకున్నాను, మీరు కూడా యేసయ్యని నమ్ముకోండి. దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు, మంచి కావాల్సినట్టు జ్ఞానాన్ని ఇస్తాడు. ఆయన మన పని చేయాలి, అప్పుడు మన పని మనం చేస్తాడు. దేవుని స్వార్థను ప్రకటించడమే కాదు, దేవుని పని కూడా చేయాలి. పరిచర్యలో మనం పాల్పొందుకోవాలి. మనం వెళ్ళే సంఘాల్లో చెప్పండి ఏంటంటే చక్కగా షాపులు పరచటం, ఓడగొట్టడం, ఇంకా ఏమైనా కావాల్సిన ఎన్ని ఏర్పాట్లు చేయటం, పరిచర్య చేయాలి. మనం ఈ పరిచర్యలు చేయకోకుండా మనకి దేవుని ఆశీర్వాదాలు రామంటే వస్తాయా? రాబోయి. అందుకని ప్రభు ఏమంటున్నాడంటే ఆయన పని చేయి, నీ పని ఆయన చేస్తాడు, అంతే. ఇప్పుడు నువ్వు దేవుని స్వార్థ నిమిత్తం వెళ్ళు. నేనేం చేశాను చెప్పండి? నా జీవితంలో జరిగిన వెదురు దెబ్బ ఏంటి అంటే మామూలు విషయం కాదు. గుడిమేడ, పాతూరు పక్కన గుడిమేడ అని ఆ ప్రాంతంలో దేవుని స్వార్థ ప్రకటించడానికి వెళ్ళాలి. ఆ రోజు నా మెసేజ్ టైం. సరే నేను చెప్పేసి ఎవరో ఒక వ్యక్తి, నేను అంతకుముందు పనికి వెళ్ళినప్పుడు ఆ డబ్బులు నాకు ఇస్తాడని చెప్పేసి నేను అక్కడికి వెళ్ళటం జరిగినప్పుడు ఏం జరిగిందంటే టైం అయిపోయింది. అప్పటికే నేను ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు ప్రిపేర్ అవ్వాలి, ఎప్పుడు నేను ఆ ప్రాంతానికి వెళ్ళాలి, ఇటు డబ్బులే చూడాలి, ఇటు సువార్త చూడాలని చెప్పి నేనేం చేసేది, సువార్త వైపు మొగ్గు పెట్టకుండా డబ్బు మీదే పెట్టాను. ఏం జరిగింది చెప్పండి? ఎంత స్టూలే ఊరికి నాకు ఎక్కిన ఎందుకు ఢామని కింద పడిపోయి చెయ్యరు కొట్టుకున్నా. ఏం కట్టుకున్నా? చెయ్యరు గుర్తేసుకున్నా. దాదాపు 13 కుట్లు పెట్టి. జాగ్రత్త, దేవుడి పని నువ్వు చేస్తే నీ పని అయినా చేస్తాడు, గుర్తుపెట్టుకోండి. నాకు అనుభవంలో ఈ మాట చెప్పాను కాబట్టి ఈ రోజు నుంచి మనము కూడా క్రైస్తవుడుగా దేవుడి పని చేయటానికి మనం పూనుకుందాం. దేవుడి పని మనం ఎప్పుడైతే చేస్తామో దేవుడు గొప్ప కార్యాలు చేయటానికి అవకాశము కలుగుతుంది. సో కాబట్టి మనం అందరము కూడా చేయవలసిన పని ఏంటి చెప్పండి?